how many prime factors are there in 35 whole square into 250 into 216 whole to the power of 2 by 3? How many? What they are asking? They are asking about prime factors. Means you have to convert each and every number in prime numbers mode. So prime numbers ga convert cheyali. Mari prime numbers ga ela convert chestam? This 35 can be written in the form of 5 into 7. మరి 35 హోల్ స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అవుతుంది, 7 స్క్వేర్ అనేటువంటిది అవుతుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. into 250. What is 250? 250 can be 2 into 125. That means 2 power 1 into 125 is nothing but 5 cube. Into 216. This 216 can be written as a 6 cube whole to the power of 2 by 3. 6 cube whole to the power of 2 by 3. Right now cancellation here by 3 cancellate avutundi sir. Right, so 5 to the power of 2 into 7 to the power of 2 into 2 to the power of 1 into 5 to the power of 3 into this 6 can be written as 2 into 3 sir. మరి 6 పవర్ 2 ఉంటే 2 పవర్ 2 3 పవర్ 2 అనేటువంటిది అవుతుంది. ఎస్ రైట్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఓవరాల్గా 2 ఎన్ని టైమ్స్ ఉంది? 2 ఇక్కడ ఒక 1 టైం ఉంది, ఇక్కడ ఒక 2 టైం ఉంది. ఓవరాల్ 1 టైం 2 టైం అంటే 2 3 టైమ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ 3 ఎన్ని టైమ్స్ ఉంది? 3 అనేటువంటిది జస్ట్ ఒక్కసారి రావడం జరిగింది కాబట్టి 3 స్క్వేర్ అవుతుంది. 5 ఎన్ని టైమ్స్ అనేటువంటిది ఉంది? 5 ఇక్కడ 2 టైమ్స్ ఉంది, ఇక్కడ 3 టైమ్స్ ఉంది. ఓవరాల్ 5 టైమ్స్ అనేటువంటిది అవుతుంది. ఇంటూ 7 అనేటువంటిది ఎన్ని టైమ్స్ ఉంది? 7 స్క్వేర్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 5 ఇంటూ 7 స్క్వేర్. దేర్ ఫోర్ మరి క్వశ్చన్లో ఏం అడిగాడు? హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్? దేర్ ఫోర్ ద క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్? దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ద నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది అడిగాడు. మరి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేటువంటిది ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాయాలి. సో మరి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి. 2 3 5 7 ఇవి ప్రైమ్ నెంబర్స్ ప్రొడక్ట్. మరి నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే ఎస్ ఈ పవర్స్ని యాడ్ చేయండి సార్. దట్ ఈజ్ నథింగ్ బట్ 3 + 2 + 5 + 2 అనేటువంటిది చెప్పాలి. పవర్స్ని యాడ్ చేయాలి. 3 + 2 + 5 + 2. సో దట్ ఈజ్ 10 5 3 + 2 5 + 5 10 + 2 12. So 12 prime factors will be available. Is there option for 12 sir? That is third option should be the right answer. ఒకవేళ క్వశ్చన్లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అడిగారు అనుకోండి. డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే జస్ట్ ఈ 4 మాత్రమే రాయాలి. 4 డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఎట్లాగో 4 ఆప్షన్లో లేదు కాబట్టి క్వశ్చన్ ఇక కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్స్ని యాడ్ చేయాలి. డిఫరెంట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ఎన్ని హెల్ప్ అయ్యాయి? 4 హెల్ప్ అయ్యాయి, 4 అనే ఆన్సర్ చెప్పాలి. మరి ఇంతకీ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్? 12 షుడ్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ 4 సక్సెసివ్ హోల్ నెంబర్స్ ఈజ్ 1 or 2, దెన్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంటున్నాడు సార్. ద సమ్ ఆఫ్ 4 సక్సెసివ్ హోల్ నెంబర్స్, 4 సక్సెసివ్ హోల్ నెంబర్స్, ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్. 4 సక్సెసివ్ హోల్ నెంబర్స్ ఏమి ఇచ్చారండి? 1 or 2 అంటున్నాడు. సో కాబట్టి 1 or 2/4 యావరేజ్ చేద్దాం. యావరేజ్ ఎప్పుడు కూడా మిడిల్ని రిప్రజెంట్ చేస్తుంది. 4 టేబుల్లో 4 2s are 8, 4 2s are 8, 2 ఉంటుంది 22, 4 5s are 22 ఉంటుంది, పాయింట్ పెట్టుకుంటే 20, 4 5s are 20 అంటే 25.5. అంటే మరి 4 నెంబర్స్లో మిడిల్ అంటే ఉండదు కాబట్టి ఇదిగోండి ఈ పొజిషన్లో 25.5 ఉంటుంది. ఈ పొజిషన్లో 25.5 అంటే ఇదిగోండి ఇది 25.5 అన్నప్పుడు ఇటు 25 ఉంటుంది, ఇది 26 అంటే ఈ రెండింటికి యావరేజే 25.5 అంటే ఇది. ఇప్పుడు దీని బిఫోర్ నెంబర్ ఏమవుతుంది? 24, దీని ఆఫ్టర్
ఆఫ్టర్ నెంబర్ ఏమవుతుంది 27. సో దేర్ ఫోర్ ద 4 సక్సెసివ్ నెంబర్స్ విల్ బి 24, 25, 26 అండ్ 27. సో ఎప్పుడు కూడా సమ్ ఆఫ్ అన్నాడు, సమ్ ఇచ్చాడు 102 అన్నాడు, 4 నెంబర్ సమ్ 102 అంటే దేర్ యావరేజ్ విల్ బి టేకెన్ యాజ్ 25.5. 0.5 అన్నాము అంటే 25కి 26కి మధ్యలో అన్నట్టు. సో ఆ మధ్యలోది మనకు అవసరం లేదు. 25, 26, 24, 27 ఇవి మనకు 4 నెంబర్స్ అవుతాయి. మరి ఈ 4 నెంబర్స్లో ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అడుగుతున్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఇన్ ద సెన్స్ ఎండింగ్ నెంబర్స్ ఎడ్జెస్ నెంబర్స్ అన్నట్టు. సో 24 ఒక ఎండ్ నెంబర్ అవుతుంది, 27 ఒక ఎండ్ నెంబర్ అవుతుంది, కాబట్టి దేర్ ఫోర్ దైర్ ప్రొడక్ట్ అనేటువంటిది అడుగుతున్నారు. సో దట్ ఈస్ 24 into 27, 4 7s are 8, లాస్ట్ డిజిట్ 8 ఉండాలి. లాస్ట్ డిజిట్ 8 ఉన్నటువంటిది ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. మళ్ళీ రెండిట్లో కూడా ఏది సూటబుల్ అవుతుంది అనేటువంటిది క్లారిటీ ఉండాలి. సో మరి ఏది సూటబుల్ అవుతుంది అంటే ఇది 25కి నియర్, ఇది 25కి నియర్, కాబట్టి 625ని క్రాస్ చేయాలి. దట్ ఈజ్ 648 ఇచ్చే ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది. 648 అనేటువంటిది అయ్యే పాసిబిలిటీ ఉంది. లేదు మనం మొత్తం క్యాలిక్యులేట్ చేద్దాం సార్ అంటే ఓకే. సో 24 into 7. So product 24 into 27, yes, 648 should be the answer. Is there option for 648? Yes, which is given. So in second option should be the right answer. మరి fourth option అనేటువంటిది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకు 468 తీసుకోకూడదంటే ఇది 25కి నియర్, ఇది 25కి నియర్ ఉంది. 25 ఆర్ 625ని క్రాస్ అవ్వాలి. మరి ఇది 625ని ఇది క్రాస్ అవ్వలేదు, కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. సో చూడంగానే మనం ఆన్సర్ చెప్పే పాసిబిలిటీ ఉంటుంది. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ స్టార్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 11. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 11 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఏమంటున్నాడు సార్, 1, 3, 5, 8 స్టార్ మీన్స్ కే అని తీసుకుందాం, 1 and 6. మరి ఇది దేని చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు, 11 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది అంటున్నాడు. మరి 11 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అంటే 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి, ద డిఫరెన్స్ బిట్వీన్ ద సమ్ ఆఫ్ ఆల్టర్నేట్ డిజిట్స్ ఆఫ్ ఎ నెంబర్ మస్ట్ బి ఐదర్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 ఉండాలి. మరి ఆల్టర్నేట్ డిజిట్ చూద్దాం. సో 6కి ఆల్టర్నేట్ డిజిట్ కేకి ఆల్టర్నేట్ డిజిట్ 5కి ఆల్టర్నేట్ డిజిట్ 1, 3కి ఆల్టర్నేట్ డిజిట్ 8కి ఆల్టర్నేట్ డిజిట్ 1కి ఆల్టర్నేట్ డిజిట్ అనేటువంటిది లేదు. సో కాబట్టి ఈ ఆల్టర్నేట్ డిజిట్స్ యొక్క సమ్ చూద్దాం. సో 1 + 5 ఈజ్ 6, 6 + 6 ఈజ్ 12, 12 + k ఈజ్ నథింగ్ బట్ 12 + k. రైట్, నెక్స్ట్ ఆల్టర్నేట్ 3 + 8 ఈజ్ 11, 11 + 1 ఈజ్ 12. సో ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ 12. మరి ఈ రెండు ఈక్వల్ ఉండాలి. కే ప్లేస్లో ఏ నెంబర్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది అంటే చూడండి సార్, దట్ ఈస్ 12 + k is equal to 12 means k value is equal to 0. K value ఏమవుతుంది సార్, 0. Is there option for 0 sir? Yes, which is given in first option should be the right answer. Therefore the last value of k is nothing but least value of star is nothing but 0 should be the right answer. Yes, it is clear, right. Arrange the following fractions in a descending order. Descending order mean decreasing order అనేటువంటిది ఉండాలి, అంటే ఆన్సర్ అనేటువంటిది డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. మరి డిక్రీజింగ్ ఆర్డర్లో ఏ ఆప్షన్ సాటిస్ఫై అవుతాయి అనేటువంటిది చూద్దాం. సో అకార్డింగ్ టు ఫస్ట్ ఆప్షన్, మరి ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ అవుతుందా లేదా అనేటువంటిది ఒకసారి చెక్ చేసే ప్రయత్నం అనేటువంటిది చేద్దాం. మరి ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చారు అనేటువంటిది చూడండి సార్. ఫస్ట్ ఆప్షన్ 8/9 ఇచ్చారు, 9/11 ఇచ్చారు, నెక్స్ట్ 3/5 ఇచ్చారు, నెక్స్ట్ 4/7 ఇచ్చారు. మరి ఇలా ఇచ్చినప్పుడు ఎస్ ఏం చేయాలి అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి సార్. మీరు మొత్తం ఫ్రాక్షన్స్ని అరేంజ్ చేయాల్సిన అవసరం లేదు. క్రాస్ మల్టిప్లికేషన్ 11 8s are 88 అండ్ 9 9s are 81. మరి 88 కంటే 81 డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది. సో ఫస్ట్ ఇక్కడ వరకు అయితే సాటిస్ఫై. నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటిని చేద్దాం. 9 5s are 45 అండ్ 11 3s are 33. మరి ఈ రెండింటికి చెక్ చేస్తే 45 కంటే 33 డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉంది.
నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. సో ఈ చూద్దాం. సో 3 7s are 21 అండ్ 5 4s are 20. ఎస్, ఈ రెండు చూసిన డిక్రీజింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. సో కాబట్టి ఇది అన్నీ కూడా డిక్రీజింగ్ ఆర్డర్లో రావడం జరిగింది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ సాటిస్ఫైడ్. దట్స్ ఇట్. ఇక మిగిలిన ఆప్షన్ 2, ఆప్షన్ 3, ఆప్షన్ 4 అనేటువంటిది మనం చెక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే ఇవన్నీ డిక్రీజింగ్ ఆర్డర్లో వచ్చేసాయి. డిసెండింగ్ ఇన్ ద సెన్స్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉండాలి. మరి 88 కంటే 81 తక్కువ, 45 కంటే 33 తక్కువ, 21 కంటే 20 తక్కువ. మ్యాచ్ అయినట్టే కదా సార్. దేర్ ఫర్ యువర్ ఆప్షన్ ఈజ్ ఓవర్. Next, what is given, sir? So that is 2 power 2n minus 1 equal to 1 by 8 power n minus 3. Then find the value of n అంటున్నాడు. So according to options చేయొచ్చు లేదా ప్రొసీజర్ కూడా చేయొచ్చు. సో 2 to the power of ఏమంటున్నాడు సార్, 2n minus 1. This should be equal to 1 by 8 to the power of n minus 3 will be given. This 8 can be written in the form of 2 cubes, sir. That is 2 to the power of 2n minus 1 is equal to 1 by, so 8 means 2 cube whole to the power of n minus 3. So that means 1 by 2 to the power of 3 into n is 3n minus 3 into 3 is 9, sir. Right, so that is 2 to the power of 2n minus 1 equal to, so దీన్ని 2 to the power of, ఈ పవర్స్ అన్నీ పైకి వచ్చేస్తే ఏమవుతాయి సార్, నెగిటివ్ సైన్స్ అవుతాయి. +3n కాస్త -3n అని, -9 కాస్త +9 అని, అంటే 1/2 పవర్ ఉంది కదా, ఈ 2 పవర్ పైకి వచ్చేస్తే నెగిటివ్ కిందకి కన్వర్షన్ అవుతాయి. సో వెన్ బేసెస్ ఆర్ ఈక్వేట్, సో పవర్ షుడ్ బి ఈక్వల్ సార్. బేసెస్ని ఈక్వేట్ చేయడం జరిగినప్పుడు పవర్స్ని కూడా ఈక్వల్ చేయాలి. దట్ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ 2n minus 1 is equal to minus 3n plus 9 అవుతుంది. ఈ -3n ఇటు వచ్చేస్తే +3n, 2n plus 3n 5n. సో ఈ -1 ఇటు వచ్చేస్తే +1, 9 plus 1 అంటే 10. 5n is equal to 10 అయినప్పుడు n is equal to వాల్యూ ఏమవుతుంది సార్, 2. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ n is equal to 2 సార్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. సో సెకండ్ ఆప్షన్ అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది. In an inspection, 0.08% articles were rejected. If he want to reject 2 articles, how many articles does he examine? So 0.08 were రిజెక్టెడ్ అంటున్నాడు. అంటే 0.08% ఆర్టికల్స్ రిజెక్ట్ అవుతున్నాయి. మరి ఆ రిజెక్ట్ అయినటువంటి వాల్యూ 2 కావాలి. ఈ రిజెక్ట్ అయినటువంటి వాల్యూ 2 కావాలి అంటే ఈ 0.08% వాల్యూ 2 అయితే హౌ మెనీ ఆర్టికల్స్ డస్ హీ ఎగ్జామైన్, అంటే ఓవరాల్ ఎన్ని టెస్ట్ చేశాడు, టోటల్ 100% ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. So cross multiplication sir, 100 into 2. So that is 100 into 2 by 0.08. 0.08 అనేటువంటిది రాస్తాం. So this can be 100 into 2 by 0.08 is nothing but 8 by 100 అనేటువంటిది రాస్తాం. ఎస్ ఆర్ నో? సో బైలో 100 పైకి వచ్చేస్తే దట్ ఈజ్ 100 into 2 by 8. ఈ 100 కూడా పైకి వచ్చేస్తే into 100 అనేటువంటిది అవుతుంది. రైట్ నౌ క్యాన్సిలేషన్స్ ఆర్ 2 1s are 2 4s are 4 1s are 4 25s are 25 into 100. So total how many articles he will examine means total 2500 ఆర్టికల్స్ని వాళ్ళు టెస్ట్ చేయాలి. సో ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 2500 సార్? ఇట్ షుడ్ బి గివెన్ ఇన్ 4th ఆప్షన్. Right, now the next one is a student multiplied a number by 3/5 instead of 5/3. సో ఏం చేయడం జరిగిందట సార్, ఒక స్టూడెంట్ 5/3 చేత మల్టిప్లై చేయాల్సింది బదులుగా 3/5 చేత మల్టిప్లై చేయాడు. సో ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ 3/5 ఇన్స్టెడ్ ఆఫ్ 5/3. అంటే ఒరిజినల్ కరెక్ట్గా చేయాల్సింది 3/5 చేత మల్టిప్లై చేయాలి.
బై మిస్టేక్ వాడు దేని చేత చేయడం జరిగింది సార్ 3/5 చేత చేశాడు. అంటే ఇది కరెక్ట్ వన్, ఇది ఒరిజినల్ రాంగ్గా చేయడం జరిగింది. అయితే వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ క్యాలిక్యులేషన్ అంటున్నాడు. అంటే ఏం లేదు సార్, వీటి యొక్క క్రాస్ మల్టిప్లికేషన్ 5 and 5 అంటే రావాల్సిన ఒరిజినల్ ఆన్సర్ 25. మరి 3 and 3 అంటే ఏమైంది సార్, 3 and 3 అంటే 9, రావాల్సిన ఆన్సర్ 25, కానీ బై మిస్టేక్ ఎంత వచ్చింది, 9 వచ్చింది. నౌ దే ఆర్ ఆస్కింగ్ పర్సంటేజ్ ఎర్రర్ సార్. పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ నథింగ్ బట్, మరి ఎంత ఎర్రర్ వచ్చింది అంటే డిఫరెన్స్ ఎంత సార్, 25కి 9కి డిఫరెన్స్ 16 పార్ట్స్ డిఫరెన్స్. మరి పర్సంటేజ్ ఎర్రర్ ఎప్పుడు కూడా ఒరిజినల్ కరెక్ట్ దాని మీద క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి కరెక్ట్ వన్ ఈజ్ 25 into 100 అనేటువంటిది రాయడం జరుగుతుంది. 25 4s are 100, 4 into 16 is nothing but 64% as nothing but percentage of error. Is there option for 64% which is given in fourth option? Yes, it is clear. ఇలా క్రాస్ మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, ఇది ఒక టెక్నిక్ కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ వద్దు సార్, డైరెక్ట్గా చెప్పండి అంటే ఎస్ విల్ హ్యావ్ వన్ మోర్ మెథడ్ ఆల్సో, దట్ ఈజ్ నథింగ్ బట్ సో ఎలా మనము చేయడం జరుగుతుంది. సో ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ బై ఏ నెంబర్ అంటున్నాడు. ఆ నెంబర్ ఏంటో మనకి తెలియదు కదా. లెట్ ద నెంబర్, మీ ఇష్టం, ఒక నెంబర్ మీరు కన్సిడర్ చేయాలి. మరి ఆ నెంబర్ ఎలా కన్సిడర్ చేయాలి అంటే బై 5 ఉంది, 5 టేబుల్లో క్యాన్సిల్ అవ్వాలి. బై 3 ఉంది, 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వాలి. 5లో 3లో రెండిట్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్ మీ ఇష్టం, 30 తీసుకోవచ్చు, 15 తీసుకోవచ్చు, 60 తీసుకోవచ్చు, ఏదైనా తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. దిస్ ఈజ్ ద నెంబర్. లెట్ ద నెంబర్ షుడ్ బి 30. రైట్, ఇప్పుడు చూడండి, ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ ఏ నెంబర్ బై 3/5. సో ఒక నెంబర్ని 3/5 చేత మల్టిప్లై చేశారు. అంటే 30 into 3 90, 90/5 అంటే 18 రిజల్ట్. హీల్ గెట్ ద రిజల్ట్ యాజ్ ఏమొచ్చింది సార్, 18 అనేటువంటిది రిజల్ట్. ఎప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ 5/3 అంటే వాడు కరెక్ట్ చేయాల్సింది దేని చేత, 5/3 చేత మల్టిప్లై చేయాల్సింది 3/5 చేత చేశాడు. అంటే 5/3 చేత చేస్తే ఏమవుతుంది, 5 30s are 150/3 అంటే ఎస్ 50, అంటే రావాల్సిన కరెక్ట్ ఆన్సర్ 50, కానీ బై మిస్టేక్ వాడికి 18 అనేటువంటిది వచ్చింది. ఎస్ ఆర్ నో? మరి ఎంత ఎర్రర్ వచ్చింది అంటే ఎస్, ఇప్పుడు చెప్పండి ఎర్రర్ ఎంత. ద కరెక్ట్ వన్ ఈజ్ దిస్ వన్, కానీ బై మిస్టేక్ వాడు ఇలా చేశాడంటే ఇది రాంగ్ ఆన్సర్. మరి ఎంత ఎర్రర్ అనేటువంటిది ఉంది. ఎర్రర్ ఎంత అంటే 50కి 18కి డిఫరెన్స్ ఎంత అండి, 50కి 80కి డిఫరెన్స్ వచ్చేసరికి 32 అనేటువంటిది ఎర్రర్. దేర్ ఫోర్ ఇప్పుడు ఏం అడుగుతున్నారు, ఎర్రర్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ఎర్రర్ పర్సంటేజ్ అంటే ఎర్రర్ బై కరెక్ట్ వన్ రాయాలి. అంటే 50 into 100. So 52s are gets cancelled, 32 into 2 which is nothing but 64%. Is there option for 64%? Yes, fourth option. ఇది ఒరిజినల్గా చేయాల్సినటువంటి కాన్సెప్ట్ సార్. ఓకే, నెక్స్ట్ వన్. The price of a shirt is 400 rupees. Find the selling price after 2 successive discounts of 80% and 20% అంటున్నాడు. సో కాబట్టి the list price will be given sir. List price is nothing but MRP. The MRP will be given as 400 rupees. Find the selling price అంటున్నాడు. Yes, we have to find the selling price of the article. సో వెన్ 2 successive discounts will be given. సో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 80 డిస్కౌంట్ ఇచ్చాడు ఫస్ట్. అంటే 100లో 80 డిడక్ట్ చేస్తే 20 ఇంటూ నెక్స్ట్ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 20 ఇచ్చాడు. అంటే 100లో 20 డిడక్ట్ చేస్తే ఏమవుతుంది, 80. ఈ రెండు కూడా డిస్కౌంట్స్ దేని మీద వేయాలి, 400 రూపీస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. రైట్, సింప్లిఫై చేయండి సార్. ఎంత అవుతుంది, 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 0 and 0 గెట్స్ క్యాన్సిల్, అగైన్ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 4 8s are 32, 32 2s are 64 rupees. Therefore, the selling price of the article is 64 rupees. Is there option for 64 rupees, sir? Yes, it is given in fourth option should be the right answer. Is it clear, sir? All right, now the next question is, the cost of 10 chairs and 4 tables are equal. 15 chairs and 2 tables cost is 4,000. Then find the cost of 12 chairs and 3 tables అనేటువంటిది క్వశ్చన్.
రైట్. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. యాజ్ వాట్ ఈస్ గివెన్ కాస్ట్ ఆఫ్ 10 chairs. సో దట్ ఈస్ 10 chairs ఈజ్ ఈక్వల్ టు 4 tables. 4 tables విల్ బీ ఈక్వల్. ఇది ఫస్ట్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఒక స్టేట్మెంట్. రైట్. నెక్స్ట్ వన్ 15 chairs and 2 tables. సో 15 chairs plus 2 tables together, it should be given as 4,000 rupees. ఏమి ఇచ్చారు సార్? 4,000 రూపీస్ అనేటువంటిది ఇచ్చారు. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 12 chairs. ఓకే, 12 chairs ప్లస్ 3 tables కాస్ట్ అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ సార్. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? 10 chairs ఈజ్ ఈక్వల్ టు 4 tables అన్నారు. అంటే 2 2s అంటే 2 tables ఈజ్ ఈక్వల్ టు 2 5s అంటే 2 tables ఎన్ని చైర్స్కి ఈక్వల్ అవుతాయి? 5 chairsకి ఈక్వల్ అవుతాయి. సో మరి ఇక్కడ ఈ 2 tables బదులు నేను ఎవరిని యూజ్ చేసుకోవచ్చు? 5 chairsని యూజ్ చేయొచ్చు. అంటే ఈ స్టేట్మెంట్ నుంచి మనం డైరెక్ట్గా ఒక ఆన్సర్ అనేటువంటిది చెప్పవచ్చు. ఏం చెప్పొచ్చు సార్ ఈ స్టేట్మెంట్ నుంచి? 15 chairs ప్లస్ ఈ 2 tables అంటే మనం ఎవరిని యూజ్ చేయొచ్చు? 5 chairsని యూజ్ చేయొచ్చు. అంటే 15 chairs ప్లస్ 5 chairs విచ్ ఈస్ నథింగ్ బట్ 20 chairs. ఈ 20 chairs మనకు ఎంత వచ్చాయి? 20 chairs వాల్యూ విల్ బీ 4,000 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 20 chairs 4,000 అంటే ఈచ్ చైర్ ఏమవుతుంది? ఒక 0 to 200 సార్. అంటే ఈచ్ చైర్ విల్ బీ 200. ఈచ్ చైర్ విల్ బి 200. ఈచ్ చైర్ 200 అన్నప్పుడు 5 chairs ఏమవుతాయి సార్? 5 into 200 1000. 5 chairs 1000 2 tablesకి ఈక్వల్ కదా. అంటే 2 tables ఈజ్ ఈక్వల్ టు 1000 రూపీస్ అయినప్పుడు ఒక టేబుల్ వాల్యూ ఏమవుతుంది అంటే 500 రూపీస్ అనేటువంటిది అవుతుంది. ఈచ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్? 500. నౌ ఇక్కడ మనము సబ్స్టిట్యూట్ చేయాలి. 12 chairs అంటే 12 ఇంటూ ఈచ్ చైర్ వాల్యూ 200 రూపీస్ ప్లస్ 3 tables అంటున్నాడు. ఈచ్ టేబుల్ 500, 3 into 500. రైట్. సో దట్ ఈస్ 2400 ప్లస్ 1500 which is nothing but 3,900 rupees should be the right answer. So 12 chairs and 3 tables is 3,900 rupees. Is there option sir? Yes, which is given in second option. 3,900 is the right answer. Is it clear sir? మీకు ఈ రిలేషన్ అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయడం రావాలి. ఈక్వేషన్ బేస్డ్ అంటాం సార్. ఈ రిలేషన్ అనేటువంటిది చేయడం వస్తాయి. 10 chairs 4 tables అయినప్పుడు 2 tables 5 chairsకి ఈక్వల్ అవుతాయి. అంటే 2 tables ఉన్న దగ్గర 5 chairsని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 2 tables ఉన్న దగ్గర 5 chairs యూస్ చేస్తే 5 chairs 15 chairs 20 chairs 4,000 అయితే ఒక చైర్ 200 అవుతుంది. ఒక చైర్ 200 అయినప్పుడు 5 chairs 5 into 200 1000 రూపీస్ అవుతుంది. 2 tables 1000 అయితే ఈచ్ టేబుల్ 500 అవుతుంది. చైర్ టేబుల్ వచ్చేసినప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3,900 షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. The sum of 312 rupees were divided among 100 boys and girls in such a way that each boy gets 3 rupees 60 paise and each girl gets 2 rupees 40 paise. Then find the number of girls is. Right. So allegation based question will be given sir. That is 312 rupees unnai overall. ఈ 312 రూపీస్ని నేను ఎవరికి డివైడ్ చేయాలి సార్? బాయ్స్ అండ్ గర్ల్స్కి డివైడ్ చేయాలి. బాయ్స్ అండ్ గర్ల్స్కి డివైడ్ చేయాలి. మరి ఇంతకీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారంటే 100 మెంబర్స్ని 312 రూపీస్కి డివైడ్ చేయాలి. అయితే ఈచ్ బాయ్ గెట్స్ ఏమంటున్నాడు సార్? ఈచ్ బాయ్ గెట్స్ 3 rupees 60 paise అనేటువంటిది ఇచ్చారు. అండ్ ఈచ్ గర్ల్ గెట్స్ 2 rupees 40 paise అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఎస్ సార్ నో. అయితే మరి ఈ 100 మెంబర్స్కి 312ని డివైడ్ చేయాలి అంటే ఒక్కొక్కళ్ళకి యావరేజ్గా ఏమొస్తుంది? 3.12 అనేటువంటిది అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ 3.12 యావరేజ్.
మరి 3.60 2.40 ఇవ్వలేదు. ఏమవుతుంది, 100 మెంబర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకి 312 రూపీస్ని డివైడ్ చేయాలి అంటే 100 312 కంటే యావరేజ్ 3.12 వస్తుంది, అంటే 312/100 అంటే 3.12. సో ఎలిగేషన్ మెథడ్ అంటాం సార్, రైట్. సో 3.60కి 3.12కి డిఫరెన్స్ ఏమవుతుంది సార్, 0.48. అండ్ 3.12కి 2.40కి డిఫరెన్స్ ఏమవుతుంది అంటే దట్ ఈజ్ 0.72 అనేటువంటిది డిఫరెన్స్. సో ద రేషియో అంటాం సార్ 24 3s are 24 2s are 24 3s are 24 2s are క్యాన్సిల్ అవుతుంది, 3:2. అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎంతమంది ఉంటారు అనేటువంటిది, నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ని సో 3:2 రేషియోలో, అంటే టోటల్ ఎన్ని పార్ట్స్ అండి, 5 పార్ట్స్. ఈ 5 పార్ట్స్ వాల్యూ ఎంతమంది అనేటువంటిది ఇవ్వడం జరిగింది, 100 మెంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 5 పార్ట్స్ వాల్యూ 100 అయినప్పుడు 1 పార్ట్ ఏమవుతుంది సార్, 20 మెంబర్స్ అవుతారు. 1 పార్ట్ 20 మీన్స్ 3 పార్ట్స్ 3 × 20 60, 2 పార్ట్స్ 2 × 20 40. సో 60 మెంబర్స్ బాయ్స్ ఉంటే 40 మెంబర్స్ గర్ల్స్ అనేవాళ్ళు ఉంటారు. ఇస్ ఇట్ క్లియర్ సార్, రైట్. సో క్వశ్చన్ వాట్ దే ఆర్ ఆస్కింగ్, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్, మరి గర్ల్స్ అడిగారు కాబట్టి హౌ మెనీ గర్ల్స్ విల్ బి అవైలబుల్, 40 గర్ల్స్ అవైలబుల్ అవుతారు అనేటువంటిది ఇవ్వాలి, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్. ఇది క్లారిటీ ఉందండి. 100 మెంబర్స్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి 312 రూపీస్ని డివైడ్ చేయాలి. అకార్డింగ్ టు అవర్ కాన్సెప్ట్ యావరేజ్ ఈజ్ 3.12, బట్ వాళ్ళు ఏమిచ్చారు, బాయ్స్కేమో 3.60, ఈచ్ గర్ల్కేమో 2.40, మనం కంబైన్ చేస్తే యావరేజ్గా 3.12, అక్కడ నుంచి రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్, రైట్. XYZ started a business. X investment 3 times of Y, Y investments 2/3 of Z, then find their ratio of their investments అంటున్నాడు. పార్ట్నర్షిప్ బేస్డ్ క్వశ్చన్, బట్ ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్ ఇన్వెస్ట్మెంట్ రేషియోస్. సో దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో X:Y:Z అనేటువంటిది చూద్దాం, రైట్. సో ఫస్ట్ బ్యాక్ నుంచి చూద్దాం. వై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2/3 ఆఫ్ జెడ్ అంటున్నాడు, కాబట్టి జెడ్ సపోజ్ 3 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు అనుకుందాం. జెడ్ 3 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్పుడు వై ఏమవుతుంది సార్, వై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2/3 ఆఫ్ జెడ్, అంటే 2/3 ఆఫ్ 3 అంటే ఏమవుతుంది సార్, జస్ట్ 2 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 3 times ఆఫ్ వై అంటున్నాడు. ఇప్పుడు ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది, 3 times ఆఫ్ వై, వైకి ట్రిపుల్ ఉంటుంది. వైకి ట్రిపుల్ అంటే ఏమవుతుంది సార్, 6 రూపీస్ అనేటువంటిది అవుతుంది. Therefore what they are asking, their investment ratio అడుగుతున్నారు, that is 6:2:3 is their option. Is their option sir? Yes, 6:2:3 which is given in fourth option should be the right answer. ఇది రాయటం రావాలి. ఒకవేళ ఇది రాయటం మీకు రాలేదనుకోండి, విల్ గో బై వన్ మోర్ మెథడ్ ఆల్సో. వన్ మోర్ మెథడ్ ఏంటి, ఇండివిజువల్గా క్యాలిక్యులేట్ చేద్దాం. ఇండివిజువల్గా ఎలా చేయాలి సార్, ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 3 times ఆఫ్ వై అంటున్నాడు, అంటే వైకి 3 times ఉండాలి, అంటే వై 1 రూపీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వైకి 3 times 3 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ వై ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 2/3 ఆఫ్ జెడ్, అంటే జెడ్ 3 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వీడు 2 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు, 2/3 ఆఫ్ జెడ్ అన్నాడు. దేర్ఫోర్ దేర్ ఇన్వెస్ట్మెంట్ రేషియో క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 2 ఈజ్ 6, 2 × 1 ఈజ్ 2, 1 × 3 is 3. Therefore their investment ratio is nothing but 6:2:3. Is there option sir? Yes, which is given in fourth option. Okay, ilagaina cheyochu. Okay, right. A sum of rupees 600 becomes 720 in 4 years. If the rate of interest is increased by 2%, then find the amount. Right, so the question belongs to according to simple interest. వాళ్ళు ఏం ఇంట్రెస్ట్ ఇవ్వలేదు అంటే బై బేసిక్గా సింపుల్ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేయాలి సార్. A sum of, yes, principal will be 600 rupees will becomes 720 rupees. Becomes అంటే అమౌంట్ ఇచ్చాడు, that amount will be 720 rupees in how many years అంటున్నాడు సార్, in 4 years.
రైట్ 600 రూపీస్ని డిపాజిట్ చేస్తే 4 ఇయర్స్ తర్వాత 720 రూపీస్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ అదంతా చేస్తే టైం వేస్ట్ సార్. సో కాబట్టి ఇప్పుడు క్వశ్చన్ యొక్క కాన్సెప్ట్ ఏంటి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2%. సో 2% ఇంక్రీజ్ అయింది అనేటువంటిది అంటున్నాడు. మరి ఈ 2% వాల్యూ చెప్పండి సార్ 600లో. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ క్యాలిక్యులేట్ ఆన్ ఓన్లీ ప్రిన్సిపల్. ఎస్ ఆర్ నో? మరి 2% పెరిగింది అంటే ప్రిన్సిపల్ మీద 2% వాల్యూ పెరుగుతుంది. సో 1% 6, 2% అంటే 12, అంటే 12 రూపీస్ అనేటువంటిది యాడ్ అవుతుంది, పెరుగుతుంది. మరి అది పరానంకి 2%, అలాంటి 4 ఇయర్స్ అంటున్నాడు. 4 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 4 టైమ్స్ అనేటువంటిది తీసుకోవాలి. 2%, 12, అగైన్ 2%, 12, అగైన్ 2%, 12, ఇలా 4 ఇయర్స్ అంటున్నాడు కాబట్టి 4 టైమ్స్, అంటే 4 టైమ్స్ 12, 48 ప్లస్ 720, 768 rupees should be the answer. Is there option for 768? Yes, which is given in third option should be the right answer. Is it clear? జనరల్గా మీరు రేట్ క్యాలిక్యులేట్ చేసి దానికి మళ్ళీ 2% పెంచుకున్న తర్వాత మళ్ళీ క్యాలిక్యులేట్ చేస్తాం, అదంతా టైం వేస్ట్ ప్రొసీజర్ సార్. సో 2% ఇంక్రీజ్ అయిందంటే 12 రూపీస్ ఇంక్రీజ్ అయింది. 1 ఇయర్కి 2% అన్నాడు. మరి 4 ఇయర్స్కి అంటే 4 into 12, 48, 720 plus 48, 768 should be the right answer, which is given in third option is correct one.